హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎకనామిక్ టైమ్స్ సంబంధించిన వెల్త్ మ్యాగజైన్ మనము అనాలిసిస్ చేద్దాము. సో, ఈ వీక్ సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి మనకి ఇక్కడ డేట్స్ ఇచ్చారు. మనకి డేట్స్‌లో వచ్చేసి మార్చ్ 17 నుంచి మార్చ్ 23 వరకు డేట్‌కి సంబంధించిన ఆర్టికల్ అన్నమాట ఇది. సో, ఈ ఆర్టికల్‌లో ఏమేమి వస్తాయంటే జనరల్‌గా మనకి స్టాక్ ఒక అనాలిసిస్ అండ్ స్టాక్ అంటే బెస్ట్ టాప్ ఒక మ్యూచువల్ ఫండ్ ఏమేమున్నాయి, ఏమేం టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అని జెప్పేసి మనకి ఇందులో మనకి ఆర్టికల్‌లో పబ్లిష్ జేయడం జరుగుతుంది. సో, అలాగే దీంతో పాటు మీకు ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్స్ గానీ, ప్లానింగ్ ఐడియాస్ గానీ, అండ్ ఎక్స్‌పర్ట్ స్ట్రాటజీస్ గానీ, మనీ మేనేజ్‌మెంట్ రిలేటెడ్ గానీ ఎవ్రీథింగ్ మీకు డాటా వస్తుంది. సో దట్ మనకి ఇంతవరకు తెలుగులో ఎవరు ఇది అనాలిసిస్ చెయ్యట్లేదు. సో దట్ మన ఛానల్ మనకి ఫస్ట్ టైమ్ అనాలిసిస్ చేస్తుంది కాబట్టి సో మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఈ వీడియో ఫ్యూచర్‌లో కనిపియకపోవచ్చు. అందుకే నేను ముందే చెప్తున్నాను. మనం ఈ ఎకనామిక్ టైమ్స్, వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ చేస్తున్నామని చెప్పేసి. సో దట్ వీడియోని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోలేదనుకోండి, సో మీకు నోటిఫికేషన్ రాదు. సో నా అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు కంపల్సరీ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఆహ్, మనకి పెట్టుకుంటే మీకెప్పుడు అప్డేట్స్ వస్తాయన్నమాట. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. మనకి మీరు థంబ్‌నెయిల్‌లో టైటిల్ చూసినట్టుగా మనకి గోల్డ్ బెస్టా? ఈక్విటీస్ బెస్టా? అని చెప్పేసి టాపిక్‌కి మనకి సంబంధించిన టాపిక్ మనకి యాస్ గోల్డ్ ప్రైస్ హిట్ ఎ పీక్ అని చెప్పేసి మనకి కవర్ స్టోరీ ఇచ్చారు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు. ఓకేనా? మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గోల్డ్ కంటిన్యూస్ టు షైన్. ఓకేనా? మనకి ఇక్కడ ఇచ్చారు లాస్ట్ 3 ఇయర్స్‌లో, ఫాస్ట్ 5 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్ అండ్ 15 ఇయర్స్‌లో సెన్సెక్స్ వర్సెస్ గోల్డ్ రిటర్న్స్ ఎలా పెర్ఫార్మ్ చేశాయని చూసుకోవచ్చు. ఇది సీఏజీఆర్ రిటర్న్ వైస్‌గా ఇచ్చారు. ఓకేనా? కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ యావరేజ్‌గా ఎంత రిటర్న్ అనేది వచ్చిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు దీని ద్వారా. లాస్ట్ 3 ఇయర్స్‌లో చూసుకుంటే గోల్డ్ వచ్చేసి 16% ఇచ్చింది. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 11% ఇచ్చిందనమాట. అండ్ లాస్ట్ 5 ఇయర్స్ చూసుకున్నా గానీ 14% మనకి రిటర్న్స్ అనేది కనిపిస్తున్నాయి సీఏజీఆర్ వైస్‌గా. అండ్ లాస్ట్ 10 ఇయర్స్ వచ్చేసి గోల్డ్ వచ్చేసి 12% సీఏజీఆర్ ఇచ్చింది. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 9.9% సీఏజీఆర్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 15 ఇయర్స్ వచ్చేసి గోల్డ్ 11.5 సీఏజీఆర్ ఇచ్చింది. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 10.3% సీఏజీఆర్ అని ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టాటిస్టిక్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ హిస్టారికల్ ప్యాటర్న్స్ చూసుకున్నా గానీ, ఇక్కడ మనకి ఈ ఇమేజ్ స్టాటిస్టిక్స్ ద్వారా ఏం అర్థం చేసుకోవచ్చంటే, వెనెవర్ సెన్సెక్స్ అండ్ గోల్డ్ రేషియో హాస్ డిక్లైన్డ్ బిలో 1 లైక్ నౌ గోల్డ్ హ్యాస్ అండర్ పర్ఫార్మ్ ఈక్విటీస్. ఓకేనా? ఎప్పుడైతే మనకు సెన్సెక్స్ గోల్డ్ రేషియో అనేది బిలో 1 అనేది ఉంటుందో, అప్పుడు మనకి గోల్డ్ అనేది అండర్ పర్ఫార్మెన్స్ చేసిందనేది అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? గోల్డ్ హస్ అండర్ పర్ఫార్మ్డ్ ఈక్విటీస్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఔట్ పర్ఫార్మ్ ఏ గోల్డ్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ ఆర్టికల్. గోల్డ్ హస్ హిస్టారికల్ ఔట్ పర్ఫార్మ్ ఈక్విటీస్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ విత్ ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ ఇండియా అని జెప్పేసి మనకు ఆల్‌మోస్ట్ చాలా కంట్రీస్‌లో మనకి గోల్డ్ అనేది ఔట్ పర్ఫార్మింగ్ జేసిందని జెప్తున్నారు. ఈ స్టాటిస్టిక్స్ జపాన్‌లో జూసుకున్నట్లయితే, యూకేలో, ఫ్రాన్స్‌లో, యూఎస్ఏ ప్రకారం టర్కీ, బ్రెజిల్, చైనా, ఇండియా ప్రైస్ గూడా మనకి గోల్డ్ అనేది ఔట్ పర్ఫార్మింగ్ జేసి చెప్తున్నారు. ఇక్కడ బ్లూ కలర్ వచ్చేసి ఈక్విటీ, రెడ్‌గా వచ్చేసి గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ వచ్చేసి గోల్డ్ ఎక్సెస్ రిటర్న్ అనమాట. ఈక్విటీస్‌తో పోలిస్తే గోల్డ్ ఎంత ఎక్సెస్ రిటర్న్ అనేది మనం చూసి అర్థం చేసుకోవచ్చు. అండ్ గోల్డ్ హాస్ గి గోన్ త్రూ గోల్డ్ హాస్ గోన్ త్రూ పర్మనెంట్ స్లమ్స్ ఇన్ ద పాస్ట్ అని చెప్పేసి అంటున్నారు. అంటే మనకి ఎప్పుడైతే గోల్డ్ అనేది హిస్టారికల్‌లో పీక్ నుంచి కరెక్షన్ అయితుందో అనేది ఆ ఫేజెస్ ఇక్కడ మనకి 18 జాన్ 1980లో మనకి ఈ మన కరెక్షన్ అనేది చూసుకున్నాము. ఇక్కడ ఫాల్ ఫ్రమ్ పీక్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ కరెక్షన్ అనేది ఈ టైంలో మనకొచ్చిందని అర్థం చేసుకోవచ్చు. అండ్ గోల్డ్ అలొకేషన్ అప్ టు 20% ఎన్హాన్స్ ద పోర్ట్‌ఫోలియో ఔట్‌కమ్స్ అని చెప్పొచ్చు. ఓకే. ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు గోల్డ్‌ని గూడా కన్సిడర్ చేయాలని జెప్పేసి మనం అర్థం జేసుకోవచ్చు. ఎందుకంటే మీ బెటర్
గోల్డ్ రేషియో ఉంటదనమాట. ఓకేనా. బెటర్ పోర్ట్‌ఫోలియో బ్యాలెన్స్ ఉంటుంది. సో దట్ మీరు పోర్ట్‌ఫోలియో రిస్క్ రివార్డ్ బ్యాలెన్స్‌డ్ వాలటాలిటీని తట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక్కడ బేసికల్‌గా ఏం చెప్తున్నారంటే అనలిస్ట్‌లు మనకి గోల్డ్ అనేది ఆల్‌మోస్ట్ రికార్డ్ హైస్ దగ్గర ఉంది. సో దట్ ఇట్ ఈస్ కొంచెం గోల్డ్ అనేది ఓవర్ వాల్యూడ్ ఉందని చెప్తున్నారు. అలాగే ఎక్స్‌పర్ట్ ఏం చెప్తున్నారంటే ఈ ఈ లాస్ట్ 3 ఇయర్స్‌తో పోలిస్తే ఆహ్, ఈక్విటీస్ అండర్ పెర్ఫార్మ్ చేశాయి గోల్డ్‌తో. సో, ఈ అప్‌కమింగ్ 3 ఇయర్స్‌లో మనకి గోల్డ్ అనేది బెటర్ పెర్ఫార్మింగ్ చేయొచ్చు అని అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఎప్పుడైతే పోర్ట్‌ఫోలియోలో గూడా మినిమమ్ ఒక 10-20% ఇన్వెస్ట్ ఎవరైతే చేయాలనుకుంటారో గోల్డ్ అనేది కంప్లీట్‌గా చేయొచ్చనమాట. ఇట్స్ బెస్ట్ బెస్ట్ ఆప్షన్ టు ఆహ్, ఇన్వెస్ట్ ఇన్ 10-20% పోర్ట్‌ఫోలియో అలోకేషన్ ఇన్ గోల్డ్ అని జెప్పేసి అర్థం జేసుకోవచ్చనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ జూసుకున్నట్లయితే గోల్డ్ లోన్స్ ఆపర్చునిటీ ఆర్ రిస్క్ అని జెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఓకేనా. ఇక్కడ ఏం జె ఎ ఇక్కడ ఆర్టికల్ ద్వారా మనం ఏం అర్థం జేసుకోవచ్చంటే, చానా మంది జనాలు ఏం జేస్తున్నారంటే, గోల్డ్ లోన్ తీసుకుంటున్నారనమాట. గోల్డ్ అగైనెస్ట్ లోన్ తీసుకుంటున్నారు. సో, ఎక్స్‌పర్ట్స్ ఏం జెప్తున్నారంటే, ఫ్యూచర్‌లో గోల్డ్ ప్రైసెస్ ఫాల్ అయినట్టయితే, మీ లోను రీపే చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అని జెప్పేసి మనకి చెప్తున్నారు. అండ్ అలాగే ఏం జెప్తున్నారంటే, బారో ఓన్లీ ఇఫ్ నెసెసరీ అంటే మీకు అవసరమైతేనే దాన్ని తీసుకోండి. డోంట్ యూజ్ గోల్డ్ లోన్స్ టు బై మోర్ గోల్డ్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే గోల్డ్ లోన్ తీసుకొని మరీ గోల్డ్ కొంటున్నారనమాట. అలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి ఎప్పుడు. ఎందుకంటే అలా చేస్తే ఇబ్బంది పడే అవకాశాలుంటాయి కాబట్టి అలా చేయకండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆహ్, వాట్ నాట్ టు లీవ్ యాస్ ఎ ఇన్‌హెరిటెన్స్ అని జెప్పేసి చెప్తున్నారు. వాట్ నాట్ ఏవేవి వాళ్ళ వారసులకు ఇన్‌హెరిటేషన్స్ అంటే వారసులకు నెక్స్ట్ అప్‌కమింగ్ జనరేషన్ ఉంటారు కదా! వాళ్ళనమాట. వాళ్ళకి వాట్ నాట్ టు లీవ్ అంటే మన మన తర్వాత మన పిల్లలకి మన అసెట్స్ గాని, ఆహ్, మనకు సంబంధించిన గోల్డ్ గాని ఏదైతే ఎళ్తుంది గదా! మన పిల్లలకి వాళ్ళకి ల్యాండ్ గాని వాట్ నాట్ టు లీవ్ ఇన్‌హెరిటెన్స్ అంటే వాళ్ళకేమి ఇవ్వకూడదు. ఏది ఇస్తే ఎలాంటి ఆబ్లిగేషన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళెలా ప్రాపర్టీ ఇచ్చారనుకో వాళ్ళు చూసుకోవడానికి ఇబ్బందయితది గదా! ఫ్యూచర్‌లో. అలాగే మీరు ఒక స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చారంటే అది మీకు వాళ్ళకి మెయింటెనెన్స్‌కి చాలా ఈజీ అవుతదనమాట. సో, అలాంటి విషయాలు ఇలా డిస్కస్ చేశారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అన్నమాట. సో, మీరిది రీడ్ చేయండి. మీకు డెఫినెట్‌లీ కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది. అలాగే ఈ పీడీఎఫ్ అనేది నేను కింద టెలిగ్రామ్‌లో ఇచ్చానండి. నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను టెలిగ్రామ్ లింక్. సో, అందులోకెళ్ళి జాయిన్ అవ్వండి. ఇది ఎవ్రీ వీక్ నేను అందులో పోస్ట్ చేస్తాను. మీకు కంపల్సరీ యూజ్ అవుతదనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రంప్ క్రిప్టో అని జెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇది బిట్‌కాయిన్ సంబంధించింది. వీళ్ళేం జెప్తున్నారంటే ట్రంప్ హాస్ ప్లాన్ దట్ ఎగ్జిటెడ్ ఇన్వెస్టర్స్ అని జెప్తున్నారు. అంటే ట్రంప్ ఏం ప్లాన్ జేసిండంటే ఇన్వెస్టర్‌లని ఎగ్జిట్ చేద్దామని ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఏసిండు. ఇదొక ఆర్టికల్ దానికి సంబంధించిన ఆర్టికల్. దాన్ని సింప్లిఫై జేసి మీకు చిన్నగా చెప్తున్నాననమాట. ఓకేనా. అండ్ క్రిప్టో ఈస్ హైలీ రిస్కీ అని జెప్తున్నారు ఈ ఆర్టికల్‌లో. క్రిప్టో ఈస్ హైలీ రిస్కీ అండ్ యూ హావ్ హైలీ స్పెక్యులేటివ్ అని చెప్తున్నారు. ఈవెన్ దో ఇఫ్ మీరేమైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అది జస్ట్ ఒక 1-2% ఆర్ 2-5% ఆఫ్ పోర్ట్‌ఫోలియో మాత్రమే ఇలా ఇన్వెస్ట్ చేయండి. అది కూడా బిట్‌కాయిన్, ఇథీరియం అనేది టాప్ కాయిన్స్ మీదనే ఇన్వెస్ట్ చేయండి. అంతే తప్పించి పిచ్చి పిచ్చి కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయకండి. డబ్బులు పోగొట్టుకోకండి. ఓకేనా. అది ఈ ఆర్టికల్‌లో చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్‌లో వచ్చేసి 'సౌండ్ ఆఫ్ పెసిమిజం' ఆర్టికల్ బాగుంటుంది. ఒకసారి వెళ్లి రీడ్ చేయండి. ప్రతి ఒక్కటి అనాలిసిస్ చేయట్లేదు. ఎందుకంటే చాలా టైం అయిపోతది ఇప్పటికే. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సిట్టింగ్ విత్ సుపీరియర్ క్యాష్ అని చెప్పేసి అంటున్నారు. ఆహ్, ఇక్కడ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు క్యాష్‌లో ఉన్నారు. క్యాష్ కాల్ తీసుకున్నారు అని చెప్పేసి మనకి ఆర్టికల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అండ్ అండ్ సమ్ ఆఫ్ ద ఫండ్స్ హెల్డ్ క్యాష్ అవాయిడ్ ద బిగ్ లాసెస్. అంటే ఈ ఫాల్‌లో మనకి ఎక్కువ కరెక్షన్స్ రాకుండా కొన్ని ఫండ్స్ మాత్రం ముందే మీకు క్యాష్‌లో పెట్టుకోవడం జరిగింది. అండ్ బట్ స్టేయింగ్ ఫుల్లీ ఇన్వెస్టెడ్ లీడ్స్ టు బెటర్ ఫర్ ద లాంగ్ టర్మ్ గెయిన్స్ అని చెప్తున్నారు. అంటే మనకి మార్కెట్ ఎప్పుడు రివర్స్ అవుతదని చెప్పేసి మనకు తెలీదు కాబట్టి ఎప్పుడైతే మనం ఫుల్లీ అమౌంట్ మనకి ఎప్పుడు ఇన్వెస్టెడ్‌లో ఉంటే బెటర్ అని చెప్పేసి మనకి ఇంకొందరు అనలిస్ట్‌లు చెప్తున్నారు. అండ్ టైమింగ్ ద మార్కెట్ ఈస్ వెరీ రిస్కీ అని చెప్తున్నారు. ఓకేనా. ఇది అండ్
ఇది సింప్లిఫైడ్ జేసి చెప్తున్నాను మీకు. ఆర్టికల్ చదవండి. ఓకేనా? మీకుంటుంది. అండ్ మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను. అలా ఉంటుంది. సో దట్ మీరు అనాలిసిస్ జేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి స్మార్ట్ స్టాటిస్టిక్స్ ఇటీవలతో ఒక టాప్ 50 స్టాక్స్ ఇవి. ఇక్కడ మీరు చూడొచ్చు ర్యాంకింగ్ వైస్ ఏమేమున్నాయి, ఏంటి స్టాక్ ఒకసారి స్క్రీన్ పాజ్ చేసి చూడండి. అలాగే మనకిప్పుడు స్టాక్ సమ్మరీకెళ్ళిపోదాము. ఓకేనా? వితౌట్ డిలేయింగ్ ఫర్దర్ డిలే మన ఫేవరెట్ అందరూ చాలా మంది దీనికోసం వెయిట్ చేస్తారు. ఈటీవీలో ఎక్స్‌పర్ట్స్ ఏం స్టాక్ రికమెండ్ చేశారు ఈ వీక్‌లో అని చెప్పేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్‌లిస్ట్‌లు వాట్ ఎక్స్‌పర్ట్ అడ్వైజ్‌లకొచ్చేసాము. అన్‌లిస్ట్‌లు బై రేటింగ్, సెల్ రేటింగ్ ఇచ్చారు. మనం ఫస్ట్ వచ్చేసి పీటీసీ ఇండస్ట్రీస్ అన్నమాట. ఓకేనా. పీటీసీ ఇండస్ట్రీస్ ఐసీఐసీ సెక్యూరిటీ వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. అరౌండ్ 1043 దగ్గర 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 2000 అరౌండ్ 20,000 దగ్గర మనకి 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అప్‌సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 97% చాలా హై పొటెన్షియల్ ఇచ్చారు. అంటే ఆల్‌మోస్ట్ చాలా హై అప్‌సైడ్ పొటెన్షియల్ ఉందని చెప్తున్నారు. ఈళ్ళేం చెప్తున్నారంటే సింప్లిఫై చేసి చెప్తున్నా కామెంట్స్. ద ద కంపెనీ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టు బెనిఫిట్ ఫ్రమ్ ద ఇంక్రీజింగ్ డిమాండ్ అండ్ ప్రెసిషన్ కాంపోనెంట్స్ ఆఫ్ మేకింగ్ ఇట్ స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ బెట్ అని చెప్తున్నారు. అంటే వీళ్ళేంటంటే వీళ్ళకి సంబంధించిన కంపెనీ ఎక్స్‌పెక్టెడ్ వీళ్ళకి సంబంధించిన కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! వాళ్ళకి స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు. కంపెనీ ఐసీఐసీ సెక్యూరిటీ వాళ్ళు ఇంక్లూడింగ్ ద సప్లై చైన్ స్ట్రెంత్ అండ్ స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ అని చెప్పేసి అండ్ చెప్తున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు యాంటిఫిక్ స్టాక్ బ్రోకింగ్ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళ 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 353 అండ్ అప్‌సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 33%. వీళ్ళేం చెప్తున్నారంటే డిఫెన్సివ్ స్టాక్ విచ్ ఈస్ స్టడీ రిటర్న్స్ అండ్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ద ఇండియాస్ గ్రోయింగ్ పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్. అంటే ఇది చాలా డిఫెన్సివ్ స్టాక్ అని చెప్తున్నారు. అండ్ స్టడీ గ్రోతింగ్ ఉంటుందని చెప్పేసి దీంట్లో చెప్తున్నారు. అండ్ ఎపిగ్రేల్ ఎంకే వాళ్ళు బై రికమెండేషన్ ఇచ్చారు. 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 2300 అప్‌సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 30%. అండ్ వీళ్ళేం చెప్తున్నారంటే అనలిస్ట్స్ సీ ద పొటెన్షియల్ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్స్‌పాన్షన్ బట్ మార్కెట్ కండిషన్స్ విల్ ప్లే కీ రోల్ అని చెప్తున్నారు. వీళ్ళేం చెప్తున్నారంటే ఎంకే వాళ్ళు వీళ్ళకి ఈ సెక్టార్‌లో మనకి బెటర్ 1 సెకండ్. ఏపీఎల్ గ్రీన్ ఎంకే అండ్ 1 ఇయర్ టార్గెట్ బేసిస్ 203 and upside minus increasing the revenue share of derivative products and recent constant soda man and healthy balance sheet. ఓకే. ఇది ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించింది. సో, వీళ్ళేం చెప్తున్నారంటే వాళ్ళ బిజినెస్‌లో ఎక్స్‌పాన్షన్ జరుగుతుంది. క్యాపెక్స్ జరుగుతున్నాయి. సో దట్ మార్కెట్ కండిషన్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆహ్, అఫ్ఘాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ నువామా వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 535 అండ్ అప్‌సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 27. వీళ్ళేం చెప్తున్నారంటే అఫ్ఘాన్ వాళ్ళకి సంబంధించింది వీళ్ళకి రోబోటిక్ ఆర్డర్ ఇంటేక్ వచ్చింది 2024-25 ప్రొవైడ్స్ స్ట్రాంగ్ రెవెన్యూ విజిబిలిటీ ఆల్సో డైవర్సిఫైడ్ ఇన్ ద బిజినెస్ మోడల్ ఎక్స్‌పర్టైజ్ ఇన్ అండర్‌టేకింగ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంప్రూవింగ్ ద మార్జిన్స్ అండ్ ఎఫిషియెంట్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ అదర్ కీ పాజిటివ్స్. ఓకే. వీళ్ళేమంటున్నారంటే వీళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించిన బిగ్ ఆర్డర్స్ వచ్చాయి. సో దట్ వీళ్ళ బిజినెస్ మోడల్ బెటర్‌గా గ్రో అవుతుంది అండ్ డైవర్సిఫైడ్‌గా ఉంది కాబట్టి సో దట్ వీళ్ళు రెవెన్యూలో గ్రోత్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ ఫార్మా, హెచ్ఎస్‌బీసీ వాళ్ళు, గ్లోబల్ రిసర్చ్ వాళ్ళు రేటింగ్ ఇచ్చారు. అరౌండ్ 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 2000 అండ్ అప్‌సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 26%. అండ్ వీళ్ళేం చెప్తున్నారంటే సాలిడ్ ఫార్మా పిక్ అండ్ బ్యాక్డ్ గ్లోబల్ ఎక్స్‌పాన్షన్ అండ్ స్ట్రాంగ్ ప్రొడక్ట్ పైప్‌లైన్. హౌఎవర్ కాం కాంపిటీషన్ ఇన్ ద సెక్టార్ రిమైన్స్ ఛాలెంజింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళేందంటే సన్ ఫార్మా అనేది మంచి కంపెనీ. వాళ్ళ సెక్టార్‌లో ఒక డిఫెన్సివ్ స్టాక్. సో దట్ వీళ్ళు గ్లోబల్‌గా ఎక్స్‌పాన్షన్స్ మనకి బెటర్‌గా జరుగుతున్నాయి. సో దట్ వీళ్ళు బెటర్ ప్రాఫిటబిలిటీ పోస్ట్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతి ఎక్స్‌కామ్ మోతిలాల్ ఓస్వాల్ బై రేటింగ్ ఇచ్చారు. 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 1625 అండ్ అప్‌సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 22%. అండ్ వీళ్ళేం చెప్తున్నారంటే పాజిటివ్ సెంటిమెంట్స్ డ్యూ టు ద టెలికామ్ సెక్టార్ గ్రోత్ అనమాట. ఓకేనా. అండ్ బట్ రెగ్యులేటరీ ప్రైజెస్ అండ్ ప్రైజింగ్ ప్రెషర్స్ షుడ్ బి కన్సిడర్డ్ అని చెప్తున్నారు. వీళ్ళేందంటే టెలికామ్ సెక్టార్‌లో గ్రోత్ ఉంటుంది ఈ కంపెనీకి అని చెప్పేసి సో బై రేటింగ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విప్రో సెల్ రేటింగ్ ఇచ్చారు జియోజిత్ వాళ్ళు. అండ్ 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 261 అండ్ డౌన్ సైడ్ పొటెన్షియల్ వచ్చేసి -6% అనమాట. సో, వీళ్ళేం జెప్తున్నారంటే డౌన్‌గ్రేడ్ డ్యూ టు ద రెవెన్యూ డిక్లైన్ అని జెప్తున్నారు. వాళ్ళ రెవెన్యూ సేల్స్ అంత బాగాలేవంట ఈ క్వార్టర్‌లో. అండ్ అడిషనల్
మైక్రో ఛాలెంజెస్ అండ్ స్లో డౌన్ ద యూఎస్ టెక్నాలజీ టు పర్సూ ఫర్దర్ రిస్క్. అంటే యూఎస్‌లో గూడా వాళ్ళకి సంబంధించిన సమ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, వాళ్ళ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ కొంచెం ఇబ్బంది పడుతున్నారని జెప్పేసి వీళ్ళు సెల్ రేటింగ్ ఇచ్చారు. సో, ఇదండి ఈ వీక్ సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్. ఆహ్, నేను యాక్చువల్‌గా వీడియోస్ కొంచెం డిలే అవుతుంది వీడియోస్. అలాగే అంత పర్ఫెక్ట్‌గా మనకి అక్యురేట్‌గా రావట్లేదు అనాలిసిస్. సో, మే బిజీ షెడ్యూల్‌లో ఉన్నాను. సో దట్ అది నా ఎక్స్‌క్యూజ్ గాదండి. ఎందుకంటే నేను చాలా ఇంకా బెటర్‌గా ఇంప్రూవ్ చేసుకొని మీకోసం కంపల్సరీ మంచి కంటెంట్ తీసుకురావడానికి చేస్తాను. ట్రై చేస్తాను. నా బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను ఎప్పుడైనా. దానికోసమే వర్క్ జేస్తున్నాను. సో, మీ సపోర్ట్ కంపల్సరీ గావాలి. సో, మీ సపోర్ట్ ఉంటే నాకింకా మోటివేషన్ ఒస్తుంది, బూస్ట్ ఒస్తుంది గాబట్టి కంపల్సరీ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంతవరకు తెలుగులో చేయట్లేదు. మనం జేస్తున్నాం ఫస్ట్ టైమ్ గాబట్టి. సో, మీ సపోర్ట్ కంపల్సరీ గావాలి. సో దట్ మనకి ఛానెల్‌లో ఇంకా బెటర్ కంటెంట్, బెటర్ సింప్లిఫైడ్ కంటెంట్, ఇంకా యూనిక్ కంటెంట్ రావడానికి మీకు స్కోప్ ఉంటుందన్నమాట. సో, ఇది ఇ ఇది ఇరా ఇది ఈరోజు వీడియో. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.